తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి భోగి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పుష్య అమావాస్య వస్తోంది. వస్తూ వస్తూ దుంపదెగ మామూలుగా రావట్లేదు. పద్మిని ఆదివారం అమావాస్య ప్లస్ పంచగ్రహ కూటమితో వస్తోంది. వెరీ రేర్ గా వచ్చేటటువంటి అంటే ఆ గ్రహ కూటమి చాలా అరుదుగా ఏర్పడుతుంది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కొన్ని కొన్ని thumbnails లో ఆ విషయం ఉంటుంది తప్ప బయట అంటే వీడియోలో అది ఉండదు. కానీ ఇప్పుడు thumbnail లో అదే, వీడియోలో కూడా అదే. 130 ఏళ్ల క్రితం వచ్చింది ఇటువంటి ఒక గ్రహస్థితి. ఏ గ్రహాలు కలుస్తున్నాయి పంచగ్రహాల్లో రవిచంద్రులు, శుక్రబుధులు ప్లస్ కుజుడు. కుజుడితో కలవటమే రేరెస్ట్ కాంబినేషన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో మొత్తం అన్ని గ్రహాలు సూర్యుడితో కంబస్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. 100 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తుంది. కొంతమంది కమెంట్ చేస్తున్నారు దీనివల్ల ఏమవ్వదు, 100 ఏళ్ల తర్వాత ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు? 100 ఏళ్ల క్రితం ఉంది కదా, 100 ఏళ్ల తర్వాత కూడా ఉంటుంది, ఆ తర్వాత కూడా ఉంటుంది. ఎందుకంటే కలియుగం జస్ట్ ప్రథమ పాదంలోనే ఉన్నాం. ఒక బోల్డ్ అంత ఉంది సినిమా. పిక్చర్ అవి బాకీ హే మేరా దోస్త్. రైట్. ఇంత పవర్ఫుల్ గా వస్తున్నటువంటి ఈ రోజుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏం చెయ్యాలి? అమావాస్యకి చాలా బ్యూటిఫుల్ గా మీరు రెమెడీస్ చెప్తూ ఉంటారు, చాలా చక్కగా పనిచేస్తుంటాయి ఇక్కడ. మరి ఇంత పవర్ఫుల్ డేని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలక్క? మేనిఫెస్టేషన్స్ ఏమన్నా బాగా చక్కగా కుదరాలి అని అంటే సండే రోజు చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే అమావాస్య రోజు మేనిఫెస్టేషన్ అనేది అంటే న్యూ మూన్ డేగా చూస్తాం కాబట్టి రేపటి రోజు నుంచి ఆరంభం అవుతుంది మళ్ళీ చంద్రుడికి వెలుగు రావడము అనేది చూస్తే గనక న్యూ మూన్ డే రోజు మనం కొత్తగా మేనిఫెస్టేషన్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఆదివారం అమావాస్య మేనిఫెస్టేషన్కి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే అటు తేజస్సు పూరితమైన సూర్యుడు, అలాగే మళ్ళీ స్టార్ట్ చేద్దాం లైఫ్ అని అన్నట్టుగా చంద్రుడు ఉంటాడు కాబట్టి ఇద్దరి ఎనర్జీస్ కంబైన్డ్ అయి వస్తుంది. కాబట్టి ఆదివారం అమావాస్య చాలా పవర్ఫుల్ డేగా మన సనాతన సాంప్రదాయం ఎప్పుడో చెప్పింది. మనం ఇప్పుడు మేనిఫెస్టేషన్స్ అనుకుంటున్నాం, అందులో సండే వచ్చే న్యూ మూన్ డే చాలా పవర్ఫుల్. మనకి అందరికి ఎప్పుడు కూడా సన్ ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటాడు, అలానే మూన్ కి కూడా సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఏమాత్రం అడ్డొచ్చినా మళ్ళీ సహకారం అనేది మళ్ళీ ఉంటుంది అనే చెప్పే ప్రక్రియే మనకి ఈ అమావాస్య పౌర్ణిమలు అనమాట. ఇంకా ఏంటి అని అంటే పౌర్ణిమ రోజు కళంతా ప్రకృతిలో వస్తూ ఉంటుంది అనమాట, సంతరించుకుంటుంది. కానీ ఈ ప్రకృతి కళంతా కూడా అమావాస్య రోజు దేవతల దగ్గర ఉంటుంది టోటల్గా. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము దేవతలు తొందరగా అనుగ్రహించడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అట్లాగే మనం ఏదైనా చేసేటప్పుడు మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఏదైనా పేపర్ మీద రాసుకుని చేస్తే కనుక దానికి చాలా ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు తెలిసిన విషయం. మరి ఎట్లా ఫలితం ఉంటుంది, పేపర్ మీద ఎలా రాసుకోవాలి మనము అని అనుకుంటే కనుక యూనివర్స్కి సంబంధించి మనం ఎప్పుడు కూడా అబండెన్స్ అంటే చాలా ఉంది, ఖజానా నిండిపోయింది. బాబా గారు కూడా చెప్తారు, నా ఖజానా చాలా నిండిపోయింది, సరిగ్గా అడిగేవాడే లేడు అని అంటారు. అవునా కదా? సరిగ్గా అడగడం అంటే ఏంటి అసలు? సరిగ్గా అడగడం అంటే సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్ మనకి ఎప్పుడు కూడా ఇది వచ్చిన తర్వాత మన ఫర్ సపోజ్ మన వాడు 10th క్లాస్ 10 to 10 తెచ్చుకున్నాడు అనుకో, ఇదే కాదు రేపు ఇంటర్మీడియట్ లో చూపించాలి తెలివంతా. ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకి వచ్చినప్పుడు చూపించకపోవడం తప్పు ఒకటి. ఇక్కడ అబెండెన్స్ లో ఏంటి అంటే నీకు ఆల్రెడీ వచ్చేసింది అంటే నువ్వు సాటిస్ఫాక్షన్ చూపించినట్టే. నువ్వు థ్యాంక్స్ చెప్పు అంటున్నావు అంటే నువ్వు తృప్తి పడ్డావని అర్థం అన్నమాట. అవునా కాదా? కాబట్టి ఇక్కడ ఈ అబెండెన్స్ లెవెల్లో అందుకే పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటి అని అంటే యూనివర్స్ కి సంబంధించింది ఒక బ్యాంక్ ఉంది అని అనుకుందాం. యూనివర్స్ దగ్గర చాలా ఉంది, దట్స్ అ బ్యాంక్. బ్యాంక్ అంటే ఏంటి? నీ ఖజానాని నిక్షిప్తం చేసిన దాన్ని బ్యాంక్ అంటే. ఓకే, ఇక్కడ ఇక్కడ బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అని ఉంటుంది అన్నమాట. మనం ఒక పేపర్ మీద రాసుకోవాలన్నమాట. ఇది నేను ఒక 2.5 years క్రితం ఒక 5 lakhs కోసం అని చెప్పి చేశాను. ఇదే చేశాను. ఇప్పటికీ నా దగ్గర నా పేపర్ ఉంది. కరెక్ట్ గా నేను అనుకున్న టైంకి ఆ 5 lakhs నాకు అందాయిపోతుంది బాబా. సో ఇక్కడ నేను మామూలుగా ఏదైనా రాసేటప్పుడు ఓంకారం రాస్తాం కాబట్టి
ఇక్కడ నేను చెప్తున్నాను. ఉమ్, ఓకేనా? ఇక్కడ ఇది ఓం అని ఉంటుంది. ఇక్కడ మనం ఏం రాసాము? బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అని రాసాం హెడ్డింగ్. ఓకేనా? ఈ బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ రాసినప్పుడు మనకి ఇక్కడ ఏం వచ్చింది? డేట్, బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ డేట్ ఒకటే లైన్ లో ఉండాలన్నమాట. మీరు ఇవాళ డేట్ వేశారేంటి? ఇవాళ రాశాను కాబట్టి ఇవాళ డేట్ వేశాను. మీరు ఎప్పుడు రాసుకుంటే అప్పుడు డేట్ వేయండి. ఇప్పుడు అమావాస్య రోజు అంటున్నారు కాబట్టి 18వ తారీఖే వేయాలా? 18 date? వేయండి. ఉమ్. లేదు మీకేమైనా లక్కీ డేట్స్ ఉన్నాయి, నాకు 23వ తారీఖు నాకు చాలా బాగా పనిచేస్తుంది అంటే 23 తారీఖు వేసుకోండి డేట్. డేట్ వేయచ్చు అలాగా? వేయచ్చు, వేరే డేట్ వేరే డేట్ వేసుకో. ఆల్ రైట్. లేదు 18th మనం చేస్తున్నాం కాబట్టి 18th కూడా వేసుకోవచ్చు. ఆల్ రైట్. ఇక్కడ 0, 1, 2, 3 మాత్రం రాయాలి కంపల్సరీ. ఎందుకంటే ఏదైనా ఒక నెంబర్ రేంజ్ పెరుగుతూ ఉంటే అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ 11 వేశాను. 11 ఈజ్ అ పవర్ఫుల్ నెంబర్ అని మీకు అందరికీ తెలుసు. 11 వేసి అబండెన్స్ వే అని రాశాను. అంటే ఒక బ్యాంక్ ఆఫ్ యూనివర్స్కి ఒక అడ్రస్ కింద ఉంటుంది అనమాట ఇది. అలాగే ఇది ప్రాస్పెరిటీ సిటీ, యూనివర్స్ 1111 అంటే 4 11లు రాశాను అనమాట ఇక్కడ. ఓకే, ఇది అడ్రస్, బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ అడ్రస్ అని అనుకోండి. ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో. అభివృద్ధి అనే సిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్యాంక్ ఆఫ్ యూనివర్స్. అలాగే మీరు చూస్తే కనుక పే ఆఫ్ ద 10 lakhs మీకు కావాలి. ఓకేనా? మీరు 10 లక్షలు కాదు, మీకు ఎంత కావాలి? మీకు ఎంత కావాలి? నేను ఊరికే 10 lakhs అని రాశాను. మీకు అవసరాన్ని బట్టి అవసరాన్ని బట్టి కోటి రాయండి. రూపాయలు 10 కోట్లు అట్లా వద్దు. ఆ, మీ సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచి వస్తాయి కోటి రూపాయలు మనకి? అది కాదు. ఆహా. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సంపాదన మీ దగ్గరికి వస్తే అది ధర్మబద్ధం అయి ఉండి మీకు ఎటువంటి బాధ ఇబ్బంది కలగజేయని సంపాదన మాత్రమే మీ దగ్గరికి రావాలి. అదొక్కటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. అప్పుడే మీకు ఏం రాయాలనేది అర్థమవుతుంది. అట్లాగే ఆర్డర్ ఆఫ్ ది, ఇక్కడ మనం చూస్తే కనుక ఆర్డర్ ఆఫ్ అన్నాము ఫర్ అబండెన్స్ సీకర్. ఇక్కడ మీ పేరు అబండెన్స్ సీకర్ దగ్గర మీ పేరు రాయొచ్చు. ఇక్కడ నేను అబండెన్స్ సీకర్ నేను, సో ఇక్కడ నేను శ్రవంతి అని రాసుకోవచ్చు. అట్లాగే యూనివర్స్ ద సిగ్నేచర్ పెట్టింది అనమాట యూనివర్స్. ఇట్లాగే ఈ నెంబర్ 0055 మీకు తెలిసిందే మేనిఫెస్టేషన్ చాలా బాగా అవుతుందని. 222222 ఎన్ని 2s రాశాను? 1 2 3 4 5 6 7. 7 అనేది ఇంట్యూషన్ నెంబర్ సంబంధించింది కాబట్టి 7 times 2 రాయడం జరిగింది. అట్లాగే ఏదైనా 00 అనేది కూడా మీకు చెప్పాను నేను, 12 అర్ధరాత్రి 12 o'clock 0000 4 జీరోలు ఉన్నప్పుడు ఏ పనైనా అవుతుంది అని చెప్పాను. దానికి సంకేతంగానే 2 జీరోలు ఇక్కడ రాయడం జరిగింది. ఇది మీరు ఖచ్చితంగా రాసుకొని అర్ధరాత్రి 12కి 0000 వచ్చినప్పుడు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేసేసేయండి. తప్పకుండా ఈ అమౌంట్ మీకు అందుతుంది. 001 అని రాశారు. 001 అని కూడా రాశాను. ఇక్కడ రాసిన నెంబర్స్ అన్ని కూడా తప్పకుండా రాయండి, చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం. సో ఈరోజు అంటే 18th నైట్ రాయమంటారా దీన్ని? అంటే మీరు 4 o'clock ఎప్పుడు 4 o'clock స్టార్ట్ వస్తుంది అయిపోతుంది. అవును. ఈవినింగ్ 6 తర్వాత మీరు చక్కగా రాసేసుకోండి, పెట్టుకోండి. అట్లా మ్. మీరు బయటికి వచ్చేసేయండి ఒక 5 నిమిషాల ముందే. 0000 ఎప్పుడు వస్తుందో చూసుకొని వెంటనే మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయండి. ఇది ఇట్లా పేపర్ ఇట్లా దగ్గర ఇలా పట్టుకొని 2 చేతులతో మీ పేపర్ ఇలా పట్టుకొని యూనివర్స్ నాకు ఇది ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పండి. తప్పకుండా యూనివర్స్ మీకు ఇస్తుంది. రైట్. అయితే ఇది ఏ కలర్ పేపర్ మీద, ఏ కలర్ పెన్ తో రాయాలి? నేను మీకు ఇక్కడ రెడ్ కలర్ రాస్తే ఈజీగా కనిపిస్తుందన్న ఉద్దేశంతో రాయడం జరిగింది. బ్లూ కలర్ పెన్తో రాసుకోవచ్చు మీరు. నేను ఇక్కడ మార్కర్తో రాయడం మీకు క్లియర్గా కనిపించాలని. పెన్తో రాసుకుంటే జస్ట్ చెక్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది మీకు. సో బ్లూ పెన్తో రాసుకో. మేనిఫెస్టేషన్ ఇంతకీ చేతిలో పట్టుకున్న దాన్ని ఇచ్చినందుకు, ఇది జరిగినందుకు ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి ఎంతన్నా అది కూడా రాయండి. వాళ్ళు ఇచ్చే దాంట్లో సగమే రాయండి. ఎవరైనా ఇప్పుడు మనకి 5 లక్షలు ఇవ్వాలనుకో, ఫస్ట్ ఒక 3 lakhs రాయండి, మళ్ళీ వస్తుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలి? ఇది మీకు పని అయిపోయిన తర్వాత చక్కగా ఒక దీపం పెట్టి దాని ఆ పేపర్ మొత్తం కాల్చేసి ఏదైతే బూడిద ఉంటుందో అది యూనివర్స్ గిఫ్ట్ అని సమర్పించేసేయండి. గ్రాటిట్యూడ్ అని. డబ్బు వచ్చిన తర్వాత ఎంతో కొంత అన్నదానం చేయండి, చాలా బాగా కలిసి వస్తుంది. అదే సండే రోజు మీరు అన్నదానం చేసిన తర్వాత కూడా ఈ పని స్టార్ట్ చేయొచ్చు, ఇంకా బాగా కలిసి వస్తుంది. రైట్. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. బ్యాంక్ ఆఫ్ యూనివర్స్ కి సంబంధించినటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఇది. సో ఖచ్చితంగా దీన్ని వినియోగించుకుని సమృద్ధిగా ధనానికి సంబంధించి
ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.